హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ స్పెషల్ ఐటమ్ అండి. బాయిల్డ్ ఎగ్ తో ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సింపుల్ గా చెప్పేస్తాను, ప్రాసెస్ చూసేయండి. ముందుగా 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలండి. 5 ఎగ్స్ తీసుకొని తర్వాత ఒక 3 ఆనియన్ తీసుకోవాలి. అలాగే ఒక 5 చిన్న చిన్న టమాటాలండి. అలాగే 2 పచ్చిమిర్చి అండ్ అలాగే చిన్నది వెల్లుల్లి ఒకటి తీసుకోండి. ఇవన్నీ కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. నేను ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేస్తున్నానండి. గిన్నెలో కంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే తొందరగా బాయిల్ అయిపోతాయి. 2 విజిల్స్ రానిస్తే చాలు. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్. ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్, చూసి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. మనం ఏ కర్రీలో అయినా సరే వెల్లుల్లి వేసేటప్పుడు ఇలా దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ విడుగుతుందండి. ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. పెద్దగా కంటే ఇలా చిన్నగా కట్ చేస్తేనే ఎగ్ బుర్జీలోకి మనకు బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. మనకు వద్దంటే ఇక్కడ మనం టమాటా స్కిప్ చేసేయచ్చండి. టమాటా వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. బ్యాచిలర్స్ అబ్బాయిలు ఇది మీరు చాలా సింపుల్గా ట్రై చేసేయచ్చండి. ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం టమాటాలని కొంచెం బాగా మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని టమాటా ముక్కల్లో అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాం. కారం మీ ఘాటుకు తగ్గట్టుగా చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను. వేసి బాగా కలిపేసి కొద్దిసేపు అలా వదిలేయండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాయిల్డ్ ఎగ్స్ పీసెస్ అన్నీ, ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ అన్ని పీసెస్ ఆ టమోటా ఫ్రైలోకి బాగా కలవాలండి. ఇలా బాగా కలిస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. అంటే ఇది తొందరగా అడుగంటిపోతుంది. చూసుకోండి, బాగా ఇలా కలుపుతూనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇది ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ వస్తుందండి. ఇది రాయలసీమ కర్నూలు స్పెషల్ అండి. చాలా బాగుంటుంది ఎగ్ బుర్జీ. ఇలా అయిపోయిన తర్వాత బాగా కలిపేసేసి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇది చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది అసలు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.